హలో ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ కిచెన్ 5120. ఈరోజు మనం కిచెన్లో ఏం పులిహార చేసుకోబోతున్నాము. అది ఎలా చేయాలో ప్రాసెస్ చూసేసే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇప్పుడు చింతపండు పులిహార ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. పదండి. మనం చింతపండు పులిహార చేయడానికి ముందుగా చింతపండును నానబెట్టుకుందాం. ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండును తీసుకొని అది క్లీన్ చేసి తర్వాత ఒక బౌల్లో చింతపండుకు నిండుగా నీళ్లు పోసి ఆ చింతపండు మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్. కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. రైస్ని బాగా క్లీన్ చేసుకొని అందులో 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ ఉంచాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి. అన్నం ఉడికేలోపు మనం అందులో వేసే పొడిని తయారు చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 4 రెడ్ చిల్లీ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి అవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ నువ్వులు వేయాలి. అవి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఫైన్ పౌడర్గా చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోకి మనం చింతపండు గుజ్జు తీసుకుందాం. చింతపండు చిల్లులు గిన్నె తీసుకొని అందులో చింతపండు వేసి బాగా పిసికితే చింతపండు తొక్కంతా పైనుండి గుజ్జంతా కిందకు వస్తుంది. అలా బాగా కదుపుతూ ఉంటే గుజ్జంతా కిందకు వచ్చేస్తుంది అనమాట కింద బౌల్లోకి. అలా మొత్తం తీసేసుకొని ఆ బౌల్లో చింతపండు పులుసు పక్కన పెట్టుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్, మీకు సరిపడా ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు చీల్చి అట్లా వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత వేరుశనగపప్పు వేసుకోవాలి. పచ్చి వేరుశనగపప్పు అయితే మీరు ముందే వేసుకోవాలి. నేను వేయించినవి తీసుకున్నాను కాబట్టి తర్వాత వేసుకున్నాను, లేదంటే మాడిపోతాయి కదా. వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి తాలింపు గింజలు వేసి వేగిన తర్వాత చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసి బాగా థిక్ అయ్యే వరకు చింతపండు పులుసు తిప్పుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవచ్చు. చింతపండు పులుసు కూడా మీ అన్నానికి సరిపడా వేసుకోండి. కొంచెం అల్లం. ఆ చింతపండు మొత్తం అది అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం అన్నం ఉడకబెట్టుకున్నాం కదా అది చల్లారిన తర్వాత ఆ రైస్ తీసి అన్నంలో కలుపుకోవటమే ఇంకా ఆ చింతపండు పులుసుని. తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా వేసి కలుపుకోవాలి. రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. టేస్ట్ ఎలా ఉందో చేసి కామెంట్ చేయండి.